హాయ్ అండి అందరికీ, నేను మీ మనీ. వెల్కమ్ బ్యాక్ టు మీతో మీ నేస్తం. ఈరోజు వీడియో వచ్చేసి స్వీట్ పాప్కార్న్, జొన్నలతో స్వీట్ పాప్కార్న్ అండి. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ స్వీట్ పాప్కార్న్ని మనం ఇంట్లోనే చాలా సింపుల్గా చేసేయచ్చండి. జొన్నలతో మనం రొట్టె వేసుకుంటాము, దోశ వేసుకుంటాము, అలాగే ఉప్మా చేసుకుంటాము. చాలామంది జొన్న అంబలి కూడా చేసుకుంటారండి. అలాగే మనం జొన్నలతో స్వీట్ పాప్కార్న్ కూడా చేసుకోవచ్చు. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ స్వీట్ పాప్కార్న్ని చేసుకోవడం చాలా సింపుల్ అండి. వీడియో అనేది మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే ఈ స్వీట్ పాప్కార్న్ని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా మనం జొన్నల్ని తీసుకోవాలండి. నేను జొన్నల్ని ఈ విధంగా తీసుకున్నాను. నీట్గా శుభ్రం చేసి కడిగి ఆరబెట్టుకున్న జొన్నల్ని ఈ విధంగా తీసుకున్నాను. వీటిని మనం కుక్కర్లో వేయించుకోవాలి. ఒక పెద్ద కుక్కర్, వెడల్పుగా ఉన్న కుక్కర్ కానీ లేదా ఏదైనా మీకు పెద్దది ఇలా దలసరగా ఉన్నది ఏదైనా తీసుకోండి. ఇందులోకి నేను 1 కప్పు జొన్నలు వేసుకుంటున్నాను. మనం వీటిని కొంచెం వేడెక్కనివ్వాలండి. ఇవి కొంచెం వేడెక్కాక మనం మూత పెట్టుకోవాలన్నమాట. అప్పుడు ఇవి మనకి పాప్కార్న్ ఎలాగైతే రెడీ అవుతుందో అదేవిధంగా ఈ పాప్కార్న్ కూడా, ఈ జొన్నలతో ఈ పాప్కార్న్ కూడా రెడీ అవుతుంది. వేడెక్కిపోయి ఇప్పుడు నేను కుక్కర్ మూత ఇలా పెట్టుకుంటున్నానండి. ఒకసారి మనం చెక్ చేద్దాం. చూస్తున్నారు కదా ఎంత చక్కగా పేలుతున్నాయో. మనం కొంచెం మూత తీసి కొంచెం కలుపుకుంటూ ఉండాలి. చూడండి ఎంత చక్కగా రెడీ అయిపోతున్నాయి. అసలు చాలా సింపుల్ అండి ఈ పాప్కార్న్ తయారు చేసుకోవడం. హెల్త్కి కూడా చాలా మంచిది జొన్నలతో కాబట్టి. పాప్కార్న్ రెడీ అయిపోయిందండి. ఇలా కల్లాల జల్లెడతో మనం తీసేసుకోవాలి పాప్కార్న్ని. జొన్నలు మనకి వేరే పనికిరానివి ఏమైనా ఉంటే కింద నుండిపోతాయండి. ఇలా దాంతో మనం తీసుకోవడం వల్ల జొన్నలు సపరేట్గా కింద నుండిపోతాయి. పాప్కార్న్ అనేది మనకి వచ్చేస్తుంది అన్నమాట. మనకు కొంచెం కష్టం అవుతుంది కానీ మొత్తం కూడా వచ్చేస్తుందండి ఆ జొన్న పువ్వు అంతా కూడా. దీన్ని జొన్న పువ్వే అంటారు ఈ పాప్కార్న్ని మా విలేజ్లో. ఇదిగోండి చక్కగా చూసారా ఇంత పువ్వు వచ్చింది. ఈ జొన్న పువ్వులో బెల్లపు సిరప్ని యాడ్ చేసి మనం సర్వ్ చేసుకోవడమే. నేను ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను బెల్లపు సిరప్ ఎలా తయారు చేసుకోవాలి ఏంటనేది చూడండి. నేను ఆ బెల్లపు సిరప్ని ఇందులో వేసి పాప్కార్న్గా తయారు చేసుకుంటున్నాను. మనం ఈ విధంగా ఈ పాప్కార్న్ మీద ఇలా వేసుకోవడమేనండి. ఇప్పటికీ కూడా విలేజ్లో ట్రెండింగ్లోనే ఉందండి. ఇలాంటి ఫుడ్ తినడం వల్ల మనకి హెల్త్కి చాలా మంచిది. పిల్లలకి సాయంత్రం ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. మనం కొంచెం ముద్దరపాకం తీసుకుంటే వీటిని లడ్డూల్లాగా కూడా చేసుకోవచ్చండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో తెలియజేయండి. మనం ఈ పాప్కార్న్ని చూసారా ఈ విధంగా ఇలా చేసి పిల్లలకు ఒక ప్లేట్లో వేసి ఇస్తే చక్కగా తినేస్తారు. స్వీట్గా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుందండి. ఇంతవరకు యూట్యూబ్లో ఇలాంటి వీడియో పెట్టలేదండి. మా విలేజ్లో నేను తయారు చేసింది ఈ విధంగా నేను మీకు చేసి చూపిస్తున్నాను. తప్పకుండా ఒక లైక్ చేసి షేర్ చేయండి. మరికొంతమంది ఈ వీడియో అనేది చూసి వాళ్ళు కూడా ఫాలో అవుతారు. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ అండ్ ఆల్ బటన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుందండి. నేను మంచి మంచి విలేజ్ రెసిపీస్ పెడతాను. మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ వీడియో ఎలా ఉంది ఏంటి కామెంట్ సెక్షన్లో ఒక కామెంట్ రాయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.